జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 24వ శ్లోకం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు కోరిక మేరకు కృష్ణ పరమాత్మ ఆ దివ్యరథమును ఉభయ సేనల మధ్య నిలిపెను. ఈ శ్లోకంలో స్వామిని హృషీకేశుడు అనే పేరుతోటి, అర్జున్ని గుడాకేశు అనే పేరుతోటి సంజయుడు సంబోధించాడు. హృషీకేశుడు అనే పేరుకు ఇంతకుముందు శ్లోకంలో అర్థం చెప్పుకున్నాము. హృషి అనగా ఇంద్రియములు, కేశుడు అనగా జయించినవాడు, అనగా ఇంద్రియములను జయించినవాడు అని అర్థం. అర్జునుడు గుడాకేశుడట. గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని అర్థం. సోమరితనాన్ని జయించినవాడు అని అర్థం. రామాయణంలో ఇంకొక గుడాకేశుడు ఉన్నాడు. లక్ష్మణస్వామి వారు, రామచంద్రుల వారి తమ్ముడు. లక్ష్మణస్వామి వారు కూడా నిద్రని జయించినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, సోమరితనాన్ని జయించినవాడు. అలాగే రామాయణంలో లక్ష్మణస్వామిలాగే భారతంలో అర్జునుల వారు నిద్రని జయించినవారు, సోమరితనాన్ని జయించినవాడు, బద్ధకాన్ని జయించినవాడు. ఎప్పుడూ ఉత్సాహంతోటి తెలివితేటలతోటి మెదిలేవాడు. అలాంటి వాడే పరాక్రమవంతుడవుతాడు. ధర్మం పాటించాలంటే ఉండాల్సిన లక్షణం కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. బద్ధకాన్ని వదిలించుకోవడమే, ఉత్సాహంగా ఉండటమే. సోమరితనం అనేది ధర్మాచరణకు కానివ్వండి, ఆత్మజ్ఞానం ప్రార్థింపచేసుకోవడానికి కానివ్వండి, భగవంతుణ్ణి పొందడానికి సాధన చేయడానికి కానివ్వండి, లేదంటే ఒక యుద్ధం చేసి శత్రువుని మట్టుబెట్టి స్వధర్మాన్ని, మాతృభూమిని రక్షించడానికి కానివ్వండి. సోమరితనం, బద్ధకం ఎప్పుడూ శత్రువులే. కానీ ఈ తమో గుణాలు అర్జునుడిలో లేవు. అట్టి గుణాలన్నీ కూడా అనగదొక్కి సత్యగుణాన్ని మెప్పొందించుకోవటం కోసం, ఇంద్రియాలను నిగ్రహించి జితేంద్రియుడవ్వటం కోసం అర్జునుడు ఎంత సాధన చేసి ఉంటాడో చిన్నతనం నుండి గమనించండి. అంతటి సాధన అర్జునుడే కాదు, పాండవులందరూ చేశారు. కనుకనే వాళ్ళు మహాపరాక్రములయ్యారు. శస్త్రాస్త్రాలన్నీ కూడా వాళ్ళకు లభించాయి. ఇలాంటి సోమరితనాన్ని, బద్ధకాన్ని వదిలించుకున్నారు కాబట్టి ధర్మాచరణ వారికి కష్టతరంగా అనిపించలేదు. కష్టమైనా సరే సత్వగుణంతో ఇష్టంగా భరించారు. అర్జునుడు లాంటి మహానుభావులకే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. మనం ఈ శ్లోకం నుండి తీసుకోవాల్సిన నీతి అదే. భగవత్ అనుగ్రహం సిద్ధింపచేయదలుచుకోవాలన్నా, ఆత్మజ్ఞానం సోపార్జించుకోవాలన్నా, లేదా అవన్నీ వద్దు, భౌతికమైన ఒక చదువులోనో, ఒక వ్యాపారంలోనో, ఒక ఉద్యోగంలోనో, ఏదో ఒక విషయంలోనైనా మనం జయించాలి అనుకుంటే ముందు వదిలించుకోవాల్సింది సోమరితనం, బద్ధకము, అతినిద్ర. ఈ తమో గుణాన్ని వదిలించుకుంటేనే విజయప్రాప్తి కలుగుతుంది, ధర్మం సిద్ధిస్తుంది, భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఈ శ్లోకం ద్వారా మనం ఈ నీతిని గ్రహించాలి. జై శ్రీరామ్. కృష్ణార్పణ.